ఇండియా షాపింగ్ మాల్. మాకు దగ్గరలో ఎన్ని మాల్స్ ఉన్నాయి, యూ కెన్ సీ. చెన్నై షాపింగ్ మాల్, బట్ మేము వెళ్ళేది మాత్రం కేఎల్ఎంకి. కేఎల్ఎం. ఏ కార్తిక్, మంకీ ఫెలో హాయ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఇద్దరు లిఫ్ట్ ఎక్కేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. మా బచ్చగాళ్ళు తిరిగేస్తున్నారు చూడండి. ప్రింట్ అంతా మంచిగా కనిపిస్తుంది. ఓకే డన్. నవ్వు మాట్లాడతా ఫైనల్లీ వీడియో అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి షాపింగ్లో అయితే ఇదిగోండి, మా అమ్మాయికి కాలేజీలో ఫెస్ట్ ఉందని చెప్పింది కదా, ఫెస్ట్ కోసం అనేసి ఈరోజు నా తల అంతా తినేసి నా టైం అంతా వేస్ట్ చేసి షాపింగ్ అయితే తీసుకెళ్ళింది. ఇంకా అమ్మాయికి సెలవు వచ్చిందంటే ముందు రోజు నుంచి నా నెత్తి తినేస్తుంది. అందులో ఇదిగోండి ఫెస్ట్ కోసం అయితే ఈ కుర్తీ తీసుకున్నాము. నెక్స్ట్ దాంతో ఈ పైజామా వచ్చింది, ప్యాంటు. తర్వాత నెక్స్ట్ డే 3 days ప్రోగ్రాము, 3 daysకి 3 డ్రెస్సింగ్స్ అయితే తీసుకుంది. ఇదిగోండి ఇది ఒకటైతే షర్ట్ తీసుకుంది, ఇది ఒక షర్ట్, నెక్స్ట్ ఒక జీన్స్ అయితే తీసుకుంది. ఇదిగోండి ఫైనల్లీ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాం. ఫుల్ ఎండ ఫ్రెండ్స్. ఈ ఎండలు మాత్రం మధ్యాహ్నం బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఇక మే ఏప్రిల్ రాలేదు, ఎండలు అయితే దంచేస్తున్నాయి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్గా ప్రతిదీ వాటరు, హెల్మెట్, ఎవ్రీథింగ్ జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకొని మరీ వెళ్ళండి. షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు కానీ, బయట ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకునేటప్పుడు కానీ వీలున్నంత వరకు మధ్యాహ్నం పూట అయితే ఏ ప్రోగ్రాము పెట్టుకోకండి. నాకైతే తప్పక కంపల్సరీగా ఏదో ఇంకా లంచ్ టైం లోపు మా ఫ్రెండ్ని పెట్టేసి షాపు ఒక 1 hour ఇంకా నాకు దొరికిన టైమింగ్ని అయితే మొత్తం మా అమ్మాయి మింగేసింది ఫ్రెండ్స్. సో నాకంటూ టైమింగ్ ఉండదు. సో కానీ పిల్లల కోసం కదా మన టైమింగ్ అంతా. సో ఓకే బాయ్ ఫ్రెండ్స్.